వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. లాల్ నీల్ మైత్రితో సెక్యులర్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్సీ జిల్లె విల్సన్, రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్దుల్ నూర్ బాషాలు పేర్కొన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ఏకపక్ష పాలన సాగిస్తూ అంబేద్కర్ రాజ్యాంగం స్థానంలో అనువాదం తెచ్చేందుకు కుట్రలు పన్నుతుందన్నారు. దేశ సంపదను కొద్ది మందికి దోచిపెట్టడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగిస్తుందని వారు పేర్కొన్నారు. కమ్యూనిస్టుల, అంబేద్కరిస్టుల ఐక్యతతోనే బీజేపీ కుట్రలకు చెక్ పెట్టాలని కోరారు. సిపిఐ రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెలలో ఒంగోలులో జరుగుతున్న నేపథ్యంలో డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలులో మల్లయ్య లింగం భవన్లో సెక్యులర్ భారత్ రాజ్యాంగం, లాల్ నీల్ మైత్రి ఆవశ్యకత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు అధ్యక్షత వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితంలో జరిగిన అనుభవాలను, అవమానాలను దృష్టిలో పెట్టుకుని పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అత్యుత్తమ రాజ్యాంగాన్ని తయారు చేశారని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం కారణంగానే నేడు దేశంలోని దళితులు కొంతమేర అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని, అలాగే అంబేద్కరిస్టులను కూడా కలుపుకోవాలని, అందుకు సిపిఐ చొరవ చూపాలని కోరారు. న్యాయవాది ముప్పవరపు కిషోర్ మాట్లాడుతూ గతంలో గ్రామాల్లోని కమ్యూనిస్టుల ప్రజలకు ఎందుకు దూరం అయ్యారో ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకు మరింత చేరుకుపోయేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఆలోచన చేయాలన్నారు. విశ్రాంత బ్యాంక్ మేనేజర్ పీకే రాజేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో లాల్ నీల్ మైత్రి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమానికి ముందుగా గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని అతిథులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పూర్ణగంటి తిరుమలయ్య, పందింటి మోహన్తో పాటుగా జిల్లా నలుమూల నుండి విచ్చేసిన అభ్యుదయవాదులు, విద్యావేత్తలు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, మేధావులు, ప్రజలు పాల్గొన్నారు. నాయకత్వం ఆ రోజుల్లో ఉంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణ వెంకటేశ్వర్లు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన శాసనసభలో, అలానే భూపేష్ గుప్తా గారు రాజ్యసభ సభ్యుడిగా ఆయన రాజ్యసభలో ఇవన్నీ వెలుగెత్తి చట్టసభలను కూడా ఉపయోగించి సమాజంలో దళితులతో సహజీవనం, చైతన్యం ఇవన్నీ తీసుకొస్తూనే పెద్ద ఎత్తున పోరాటాలు చేయబట్టే ఆ రోజు అసెంబ్లీలో ఆయన సభ్యుడు, ఒక గౌరవనీయ సభ్యుడు. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగ సక్రమంగా అమలు జరగాలని చెప్పండి. నేను సూత్రం చెప్తానండి. వీటిని ఉంటుంది క్రియాంకులు. ఆ క్రియాంకులు అనేటువంటి దాంట్లో దేవుని పేర ఆయన మొదలు పెడతామంటే మంచి పని. దేవుని పేర భారతదేశ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాం. దేవుని పేరట అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. దేవుని పేరట ఈ భారతదేశంలో రాజ్యాంగం అంతా కూడా బాగా అమలు జరగాలని కోరుకుంటున్నాం అని ఆయన ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదిస్తే రాజ్యాంగ నిర్ణాయక సభలో కొంత పెద్ద చర్చ జరిగి అందరూ కూడా తెల్లమొగం వేసి విస్తుపోయి భారత రాజ్యాంగంలో దేవుడి పేరు రాయడం ఏంటి వీటికి అని దానికి అనుకూలంగా కేవలం 17 మంది మాత్రమే ఓటు చేశారు. మిగతా రాజ్యాంగ నిర్ణాయక సభ మొత్తం కూడా దాన్ని తిరస్కరించింది. రెండో ఇంకొక మాట చెప్తున్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఒకడు ఉన్నాడు. అతను ఆర్ఎస్ఎస్ ఆయన కూడా దాంట్లో ఉన్నాడు. భారతదేశం రాజ్యాంగ పీఠికలో ఏమి రాయాలంటే ఆయన చాలా సైలెంట్గా ఊరుకున్నాడు తప్ప హిందూ రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా చెప్పలేదు. కాబట్టి ఈ రోజున ఇవాళ గమనించాల్సింది ఏంటంటే దేవుడి పేరు మనం పెట్టుకోలేదు, హిందూ రాష్ట్ర పేరు మనం పెట్టుకోలేదు, హిందుత్వం మనకు రథసారిగా ఉండాలని పెట్టుకోలేదు. అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగానికి సారథులుగా వాడు ఏం చెప్పారంటే భారతదేశానికి లౌకికవాదమే సరైనటువంటిది, లౌకిక తత్వమే భారతదేశానికి ప్రాణవాయువు అని చెప్పి వాడు తీర్మానం చేశారు. లౌకికం అనే పదం 49-50లో లేకపోయినప్పటికీ అది 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ దాన్ని ప్రవేశపెట్టిన నాటికి అది నిజంగా దాంట్లో లేకపోయినప్పటికీ ప్రతి పదము భారత రాజ్యాంగంలో ఉన్న ఆదేశ సూత్రాలు కానీ, భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కానీ అన్నింటి యొక్క స్పిరిట్లో మన యొక్క సోషలిజం అనే పదాన్ని, లౌకికవాదం అనే పదాన్ని దాంట్లో చూడగలుగుతామని చెప్పి ఇవాళ అంబేద్కర్ దగ్గర నుంచి అందరూ రాజ్యాంగం గురించి చెప్తాము. ఇవాళ ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి. ఇన్ని రాజ్యాంగాల్లో 66 రాజ్యాంగాలు దేవుని పేరట ఉన్నాయి. దేవుని పేరట
అని ఉన్నాయి. పక్కన పాకిస్తాన్లో ఇస్బుల్లా రెహమాన్ రహీం ఉంటుంది, బంగ్లాదేశ్లో ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ దేశాలు కాకుండా కొన్ని సారా దేశాల్లో దేవుని పేరిట రాజ్యాంగాలు ఉన్నాయి. కానీ గమనించవలసింది, అక్కడ దేవుని పేరిటని కానీ ఇస్లామిక్ మతం యొక్క ఇస్లాం అనేటువంటిదే రాజ్యం యొక్క మతం అని చెప్పి తేల్చినప్పటికీ అన్ని మతాలకి సమాన గౌరవం ఆ దేశాలు వస్తాయి. కానీ భారతదేశంలో రాజ్యానికి ఏ మతం ఉండకూడదు అని చెప్పి రాసుకున్నటువంటి భారత రాజ్యాంగం ఒక హిందూ మతాన్ని తప్ప మిగతా మతాలకు ఎక్కడ కూడా స్థానం లేకుండా నిరంకుశత్వంగా హిందుత్వ పరిపాలన చేయడం అనేది ఒక భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందుకని గమనించాల్సింది, రాజ్యాంగ సభలో మాత్రం ఎదగకుండా ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బహిరంగంగా ముందుకు వచ్చి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి, దీని రాజ్యాంగాన్ని తీసివేసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో భారత రాజ్యాంగం పనికిరాదు అంటున్నారు. ఈ దేశంలో ఒక హిందువులు తప్ప ఎవరు ఉండటానికి వీలేదు అంటున్నారు. సాయికులు కూడా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. క్రైస్తవులు కూడా చర్చలు పగలగొడుతున్నారు. ప్రత్యేకించి పని కట్టుకొని బుల్డోజర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. అన్య మతస్థులకి ఇల్లు కూలగొడుతున్నారు. ఇవన్నీ మనం పేపర్ చదువుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గారి పేరు విన్నారు. ఆయన పార్టీ మాజీ ఎంపీ. ఆయన ఈ మధ్య సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. భారతదేశ రాజ్యాంగంలో ఒక వీటిగా ఆ ప్రియాంబుల్లో 176 నుంచి 2 పదాలు తెలిపారు. అదేమని అంటే సోషలిజం ఒకటి, లౌకికవాదం. ఈ 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలు మొట్టమొదటి 49-50లో లేవు కదా, మధ్యలో ఇందిరాగాంధీ చెప్పించింది కదా. ఈ 2 పదాలు తీసివేయండి, భారత రాజ్యాంగం పీఠికలో ప్రియాంబులు ఉండటానికి వీలేదని చెప్పి సుప్రీంకోర్టులో దావా ఇచ్చాడు. ఆయనతో పాటు ఇంకొకరు 4 కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు సత్య సమాధానం అని చెప్పి భారతదేశంలో లౌకిక విధానం అనే మాట ఉండాల్సిందే, భారతదేశ పీఠికలో రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం అనేటువంటి పదం ఉండవలసిందే, ఆ 2 పదాలు తీసివేయడానికి వీల్లేదు అని కేశవానంద భారతి అని చెప్పి 1973లో ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీరు ఒకటే ఒక మాట చెప్పారు సుప్రీంకోర్టు వాడు. ఈ మధ్యకాలం ఏమన్నాడంటే, భారతదేశ పార్లమెంట్కి రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. పార్లమెంట్ హ్యాస్ ఎవరీ రైట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మీరు అమెండ్ చేసుకోండి, మార్చుకోండి. ఇప్పుడు 100కు పైగా సార్లు మార్చారు భారత రాజ్యాంగం. కానీ రాజ్యాంగం వరకు సవరణ చేయడానికి మాత్రం నీకు హక్కు ఉంది. కానీ రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ను మార్చడం కోసం ఎవరికి హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఈ లౌకిక విధానం, సామ్యవాద విధానం. ఈ 2 విధానాలకి దెబ్బ తగలకుండా మాత్రమే ఎన్ని సవరణలు చేసుకోవచ్చు. అది నిజంగా లౌకిక రాజ్యాంగం. అంటే సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో మరి లౌకికత్వానికి పెద్దపీట వేసింది. భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో మరి రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేసింది, దాన్ని బలపరిచింది. మతోన్మత శక్తుల నుంచి వాళ్ళందరూ కాపాడటంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషించిందని ఈరోజు కూడా నాకున్నటువంటి గౌరవం. ఎన్నిసార్లు వాళ్ళు మతోన్మత శక్తుల నుంచి రాజ్యాంగాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడటం కోసం సుప్రీంకోర్టు చాలా పాటుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తీసివేయాలి, భారత రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని పెట్టాలని ఓపెన్గా మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. భారతదేశ రాజ్యాంగాన్ని తెల్లనటప్పుడు మారుస్తాం, ఒకటి మీకు మనం చేస్తున్నాను నేను.